ఏ బంధంలోనైనా దాని బలహీనతల మీదనే నిత్యం మనసు నిలిపితే ఆ బంధం బలహీనపడుతుంది. ఏ బంధంలోనైనా దాని బలం మీదనే నిత్యం మనసు నిలిపితే ఆ బంధం బలపడుతుంది అంటారు. సంతోషకరమైన వైవాహిక జీవితానికి రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏమంటే, భార్యాభర్తల్లోని వ్యత్యాసాల్ని ప్రశంసించుకోవాలే కానీ ఒకరితో ఒకరు పోటీ పడకూడదు. ఒక స్త్రీ పురుషుడు భార్యాభర్తలుగా జత చేయబడినప్పుడు వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన గొప్ప వ్యత్యాసాలేవి మొదట్లో కనపడవు. పెళ్ళైన మొదట్లో ప్రేమ గుడ్డిగానే ఉంటుంది, కానీ జీవితం గుడ్డిది కాదని తరువాత భార్యాభర్తలు గ్రహిస్తారు. ఒకరికొకరు అర్పించుకునే స్త్రీ పురుషులిద్దరూ రెండు విభిన్న కుటుంబాలకి తప్పనిసరిగా చెందినవారై ఉంటారు. తరచుగా రెండు విరుద్ధమైనవి ఆకర్షించుకుంటాయి. అంటే ఆ దంపతులు బాహ్యంగా అగుపడే వ్యత్యాసాల్ని చూడగలరే కానీ ఇద్దరికీ పొందిక కలిగినవి చూడలేదు. పెళ్లి కాని వాళ్ళు కాబోయే భాగస్వామిలో పొంతన చూడడం మంచిదే కానీ వ్యత్యాసాలు లేని వ్యక్తిని మీరు పొందటం అసాధ్యం. తేడాలుండటంలో తప్పేమీ లేదు. నీ కుటుంబ నేపథ్యం, నీ భాగస్వామి కుటుంబ నేపథ్యం గురించి ఆలోచించు. నీవు నివసించే పట్టణంలోని వ్యక్తినే నీవు పెళ్లి చేసుకున్నా నీ కుటుంబ సంస్కృతి, ఆచారాలు అనేక రీతుల్లో విభిన్నంగా ఉంటాయి. రెండు కుటుంబాల సామర్థ్యాలు, ఆహారపు అలవాట్లు, సంగీతం పట్ల ఆసక్తి, కుటుంబ వినోద కార్యక్రమాలు అన్నీ విభిన్నంగా ఉంటాయి. వీటిని అంగీకరించటం, వీటితో రాజీ పడడం ద్వారా తేడాల మధ్య తీవ్రత తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యత్యాసాలతో ఆనందించి, ప్రశంసించి భార్యాభర్తల క్షేమం కోసం వినియోగించుకోవాలి. ఆరంభంలో భార్యాభర్తలు స్త్రీ పురుషుల ఆలోచన విధానంలో తేడాలు ఉంటాయని గ్రహించలేరు, కానీ త్వరలోనే వాళ్ళు గమనిస్తారు. ఈ తేడాల గురించి వివరించే పుస్తకాలు విస్తారంగా ఉన్నాయి. స్త్రీలు సాధారణంగా సహజ జ్ఞానం కలవారని, పురుషులు విషయాల్ని లోతుగా ఆలోచిస్తారని కొందరు మ్యారేజ్ కౌన్సిలర్స్ చెప్తారు. స్త్రీ పురుషులు ఆలోచించే విధానాల్లో తేడాలు తప్పక అవసరమని భార్యాభర్తలు గ్రహించకపోతే ఆ వివాహం సజావుగా నడవదు. దేవుడు మనల్ని ఈ రీతిగా సృష్టించాడు కాబట్టి ఈ తేడాల్ని మన ప్రయోజనాలకు వాడుకోవాలి. ఇద్దరు భిన్నమైన వేరువేరు వ్యక్తుల్ని ఏకత్వం గల, అధిక బలం గల ఒకే జంటగా దేవుడు సృష్టించాడు. కొందరు భార్యాభర్తలు వారిలోని వివిధ వ్యత్యాసాల్ని వేగంగా మలుచుకుంటారు. అవి వారికి బలాలుగా ఉపయోగపడతాయి. విచక్షణతో ఆ వ్యత్యాసాల్ని వినియోగిస్తారు. ఒకరినొకరు తమలా మార్చుకోవాలనే తాపత్రయంతో కొట్లాడుకుంటూ కలతలతో బాధపడటం కంటే ఇద్దరి తలాంతుల్ని, సామర్థ్యాల్ని పరిపూర్తిగా ఉపయోగించుకుంటారు. ఇటువంటి వివాహములు తమ వ్యాపారాల్ని, సామాజిక అవసరమైన అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చేసుకునే సత్ఫలితాలను చూడగలం. భార్యాభర్తలు వారిలో వ్యత్యాసాల్ని మనస్ఫూర్తిగా అంగీకరించి వాటిని ప్రశంసించాలే కానీ వాటితో పోటీ పడకూడదు. ఇలా చేయడమే తెలివైన వ్యూహం. నీ భాగస్వామిలో సంతృప్తిని వెదికితే అది దొరుకుతుంది. ఊహాలోకాన్ని ఆశిస్తే నీవెప్పటికీ దానికోసం చూస్తూనే ఉంటావు. సంతోషం అనేది నీవేం చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంది కానీ నీ భాగస్వామి లేక వేరే వ్యక్తి చేసే దాని మీద ఆధారపడి లేదు. నీ వివాహపు ప్రస్తుత స్థితి ఏదైనా కావచ్చు, దాన్ని నీవు మెరుగుపరుచుకోగలవు. అయితే దాని విషయంలో నీవే బాధ్యత తీసుకో. నీవు ఎదగగలవు, అది మెరుగుపడుతుంది. ఇది ఎంతో సులువుగా ఒక్క రాత్రిలో జరిగిపోయే పని కాదు. దీనికి చాలా సమయం పట్టవచ్చు. అయితే దేవుని నియమాలను పాటించి నిజమైన ఆనందకరమైన వివాహాన్ని నిర్మించుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరికి ముందు ముందు మంచి రోజులే ఉంటాయి. దేవునితో సన్నిహిత సమయాన్ని కలిగి ఉండు. జీవితంలో ఎదురయ్యే కష్టాలతో జీవితం ఎండిపోయి మోడువారినట్టు మనం భావించి ఇక మనం ఏమీ చేయలేం అనే ఆలోచనలు వస్తాయి. అయితే యేసు వైపు తిరిగితే ఆయన మన కన్నీళ్లను తుడిచి భయాలు తీసివేసి మనస్సులో పొంగి పొరలే ఆనందం, ప్రేమని ఉంచుతాడు. కాబట్టి ఆయనతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండటం అతి ప్రాముఖ్యం. సమృద్ధిగా జీవించటం అనేది యేసుక్రీస్తు వారి అనంత ప్రేమకు స్పందించిన ప్రతి ఒక్కరికి క్రీస్తునందు లభించే దేవుని బహుమానం. అది అప్పుడప్పుడు అనుభవించే అభిరుచి కాదు. ప్రతి విశ్వాసి జీవితంలోని అన్ని రంగాల్ని అనుదినం అన్ని క్షణాల్లో నిజమైన రీతిలో సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడం. అది ప్రజలపైన, పరిస్థితులపైన లేదా మన సొంత భావోద్రేకాలు, అవసరాలపైన ఆధారపడేది
కాదు. సమృద్ధి జీవం మన వారసత్వం. యోహాను సువార్త 10:10లో నేను జీవమునిచ్చుటకు, సమృద్ధి అయిన జీవమునిచ్చుటకు వచ్చి తిని అని యేసు అనుగ్రహించే మహిమాన్వితమైన వాగ్దానాన్ని అర్థం చేసుకొని స్వయంగా అనుభవించడమే. క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు వారి పుట్టినరోజును జరుపుకుంటాం. ఆయన రాక మన జీవితంలో ఎలాంటి వ్యత్యాసాన్ని చూపింది? క్రిస్మస్ ఆరాధన, కేరల్స్, సంగీతం, క్రిస్మస్ పార్టీలు, ఆనందంగా గడపడం, కొత్త బట్టలు, కేకులు, కొంచెం సేపు నవ్వుకోవడం, ఇదేనా క్రిస్మస్? క్రిస్మస్ అంటే మనలో అనేక మందికి మన సొంత వాటికి విపరీతంగా ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. అనాథాశ్రమాలకి కొంచెం దానం చేసి ఉండొచ్చు. అదేనా క్రిస్మస్ అంటే? యేసును నిజంగా నేను అంగీకరిస్తే నా జీవితం ఆయన జీవితాన్ని, సత్ప్రవర్తనను ప్రతిబింబించాలి. అవునా? ఆయన రాకను మనం సంబరంగా జరుపుకున్నాం, కానీ పేదవాళ్ళు ఇంకా నిరుపేదలుగానే ఉన్నారు. ఆకలి కొన్నవారు ఇంకా ఆకలితోనే అలమటిస్తున్నారు. దుస్తులు లేని వాళ్ళు ఇంకా చలిలో వణుకుతూనే ఉన్నారు. హింసింపబడే వాళ్ళు అలానే హింస పొందుతున్నారు. నేరస్తులు ఇంకా తమ జైలు గదుల్లో ఒంటరిగానే జీవిస్తున్నారు. అవసరాలతో ఒంటరిగా పాపపు రోగంలో బాధపడుతున్న వారి కోసం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన తాకిన ప్రతి స్త్రీ, పురుషుడు, చిన్న బిడ్డల జీవితాల్లో విలక్షణతను తెచ్చాడు. జీవితాల్లో యేసు తెచ్చిన మార్పు మాదిరిని మనం సహితం నిరీక్షణ లేని వారికి నిరీక్షణను, నిస్సహాయులకు సహాయాన్ని ఇచ్చేలా అనుసరించాలి. గత సంవత్సరంలో నీవు ఇతరుల జీవితాల్లో ఎలాంటి మార్పును తేగలిగావు? సమృద్ధి జీవాన్ని జీవించటం అంటే మన జీవిత లోతుల్లో నిత్యత్వపు నది పొంగి ప్రవహించడమే. మన దగ్గర లేనిది మనం ఇవ్వలేం. దొంగతనమునకు, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు అని బైబిల్ వివరిస్తుంది. ఈ సమృద్ధి అయిన జీవంలోనికి దొంగ అనే అపవాదిని శరీర కార్యాల ద్వారా మనలోని ప్రతిదాన్ని, సంపూర్ణమైన ప్రేమ, ఆనందం, సమాధానాల్ని దొంగిలించటానికి అనుమతించాం. మన జీవితాల్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పునర్విమర్శ చేసుకొని ఫలభరితం కాని క్రియలు మానివేస్తే ఫలించే కొమ్మలు మరింత సమృద్ధిగా అధిక ఫలాన్ని ఇస్తాయి. అది నిత్యత్వం వరకు నిలిచే ఫలం. పతనమైన భావావేశాలు, అణగారిపోయిన సమర్థత, భక్తిహీనమైన జీవితం, అసంతృప్తితో దుఃఖపడే అవిశ్రాంత జీవితం, ఇవన్నీ మనలోని భావావేశాల్ని సంతృప్తి పరచలేక మనం సంఘర్షణకు లోనవుతున్నాం. నిత్యత్వం కోసం ఫలించని, సత్ఫలితాలనివ్వని కార్యాలతో మనం నిమగ్నమైపోయి వాటిలో మునిగిపోయి ఉన్నాం. యేసు ప్రభు ఒక్కడే మన ప్రాణాల అసంతృప్తిని తీర్చగలిగేవాడు. అలా జీవించేలా దేవుడు మనల్ని రూపించాడు. యేసు ప్రభువుని ఎరిగి సన్నిహితంగా ఆయన్ని ప్రేమిస్తూ నిస్వార్థపు ఆలోచనలతో ఆయన్ను మహిమపరిచేలా సేవిస్తే అవమానానికి ఆశీర్వాదం ఇచ్చే బంధాల్ని కలిగి ఉండటానికి వీలుంటుంది. మన కుటుంబం, సహవాసాల్లో మనం ఎదుర్కొనే విమర్శ, నింద, ఘర్షణలు తెచ్చే గాయాల్ని పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈ సంవత్సరంలో నిర్ణయం తీసుకుందాం. యేసుక్రీస్తు వారి సమాధానం, అంతర్గత బలాన్ని అనుభవించుట ద్వారా ఇతరులకు సమాధానం, శాంతినివ్వగలిగే ఆయన సాధనాలుగా పనిచేద్దాం.